అండి వంకాయతో ఏ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే వంకాయతో చేసిన బాగుంటుంది, వెరైటీగా ఏమన్నా చేద్దామా కానీ గుత్తి వంకాయ బిర్యానీ అయితే చేస్తున్నా అనమాట. ఫస్ట్ బియ్యాన్ని అయితే నానబెట్టేసుకున్నా. ఇంకా తర్వాత పిల్లలు చిన్న మంట మీద ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది. తర్వాత 2 యాలకులు 2 లవంగాలు వేసి మిక్సీ మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక కారము, పసుపు, ఉప్పు, అల్లం వేసి ఇందులోనే నిమ్మకాయ కూడా పిండేసుకున్నాను. ఇంకా పెరుగును కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. గుత్తి వంకాయకి ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసేసుకొని వంకాయలో కూడా ఇంకా ఇదైతే పెట్టేసుకున్నాం. మసాలా బియ్యం ఏం తీసుకోలేదు, నార్మల్ బియ్యమే తీసుకున్నా. బిర్యానీ ఐటమ్స్ వేసి అది కూడా పక్కన అయితే పెట్టేసా. ఇంకా మరొక స్టవ్ మీద వంకాయ అయితే చేస్తున్నా అనమాట. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్ని వేసుకొని గుత్తి వంకాయలని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకున్నా. అయితే వాటర్ కావాలో అంతా పోసేసుకొని దీని కొత్తిమీర పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకున్నా. మూవ్ పెట్టాలని మళ్ళీ ఒకటి సపరేట్ తీసుకొని గుత్తి వంకాయ వేసేసుకొని రైస్ ని వేసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మనం కూడా పిండేసేసి నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని గుత్తి వంకాయని పెట్టి ఇంకా దమ్ పెట్టుకోండి. నిజంగా టేస్ట్ లో తగ్గేదే లేదన్నట్టుగా ఉంది. మీరు తిన్నారా లేదో కామెంట్ చేసేయండి. ఉంటాను.